గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఈరోజు మనం వచ్చేసి మీ ముందుకు ఒక ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ లైట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అది వచ్చేసి రిలే మాడ్యూల్తో ఈరోజు మనం చేయబోతున్నాం. రిలే మాడ్యూల్ ప్లస్ ఎల్డిఆర్ సెన్సర్ ప్లస్ లైట్ అనమాట. ఆ లైట్ మనకి ఎలా పనిచేస్తుందంటే లైట్స్ ఆఫ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అయ్యేలాగా లైట్లు మనకి వెలుగొచ్చేటప్పుడు లైట్స్ ఆఫ్ అయ్యేలా అనమాట. రిలేతో ఈరోజు మనం ప్రాజెక్ట్ అనేది చేయబో. అలాగే మనకు వచ్చేసి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఇంకోటి గైస్ మనకి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి మనకు ఒక లైట్ అయితే కావాలి. నేనైతే వచ్చేసి ఫిలమెంట్ బల్బ్ అయితే వాడుతున్నాను. మీరు ఏ బల్బ్ వాడినా పర్లేదు. దాన్ని ఇలాగా ఒక షీట్గా అయితే ఒక వుడ్గా అయితే ఇలాగా మౌంటింగ్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకోండి ఆ బల్బ్ నుంచి వైర్స్ అయితే కనెక్షన్ ఇచ్చుకుని ఇలాగా పైకి అయితే లాక్కోవాలన్నమాట. ఇంకోండి మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ 2 వైర్స్ నేను కట్టింగ్ చేశాను కదా, అవి వచ్చేసి మనం రిలే మాడ్యూల్కి అయితే ఇవ్వాలి. అప్పుడే మనకి రిలే అయితే ఇస్తుంది. రిలే ఇచ్చినప్పుడు మనకి లైట్ గ్లో అవుతుంది. రిలే ఆపినప్పుడు లైట్ అయితే వెలగదన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి రిలే మాడ్యూల్ అనమాట. ఇంకోండి కనిపిస్తుంది అందరికి. ఇదిగోండి మనకి ఇది ఒకటి కావాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 50 రూపీస్ పడింది. నేను ఈ వరకు వీడియోలో అన్బాక్సింగ్ చేశాను కదా అది. ఇంకోండి ఇక్కడ వచ్చేసి మనకు ఒక అడాప్టర్ ఇన్ని అయితే కావాలి. ఎందుకంటే మనం రిలే మాడ్యూల్కి ఒక వైపు నుంచి 5 వోల్ట్స్ అయితే ఇవ్వాలి. అందుకు మనకి ఇదైతే కావాలి వీలుగా ఉంటుందని. ఇంకోండి నేను వచ్చేసి ఆల్రెడీ సర్క్యూట్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇంకోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఎల్డిఆర్ అనమాట. అది ఎల్డిఆర్ అనమాట. అదే మనకి రిలే మాడ్యూల్కి సిగ్నల్ అయితే ఇస్తుంది. అదే మనకి రిలే మాడ్యూల్కి సిగ్నల్ ఇస్తుంది అనమాట. దానివల్ల వచ్చేసి లైట్స్ ఆన్ అయినా ఆఫ్ అయినా వచ్చేసి ఆ సెన్సార్ వల్ల మనకి డిటెక్ట్ అయితే అవుతుంది. ఆ సిగ్నల్ మనకి రిలే మాడ్యూల్కి వెళ్ళి లైట్ని అయితే ఆన్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది అనమాట. మనకి దానికి స్క్రూ డ్రైవర్ కూడా కావాలి గైస్. హలో గైస్, ఇంకోటి మీరు అక్కడ చూసినట్లయితే రిలే మాడ్యూల్కి ఇప్పుడు మనం కనెక్షన్స్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. ఇంకోండి మీరు ఇక్కడ చూడండి. ఇంకోండి ఫస్ట్ మనం ఇక్కడ దీనికి స్క్రూస్ అయితే ఇప్పాలన్నమాట. ఇంకోండి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ పక్కన రైట్ సైడ్ 2 ఇంచ్కి అయితే ఇవ్వాలి ఒక వైర్ని. మీరు అక్కడ ఆ 2 ఇంచ్కి ఒక ప్లస్ వైర్ అన్నీ వచ్చి మైనస్ వైర్ అన్నీ వచ్చి కాకపోతే ఇది ఒక వైర్ ఇవ్వాలి. 2 ఇచ్చారంటే సర్క్యూట్ మనకు వచ్చేసి షార్ట్ అవుద్ది అనమాట. ఇంకోటి నేను స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇవ్వడానికి. మీరు అక్కడ చూడొచ్చు. ఇంకోండి లెఫ్ట్ సైడ్కి అయితే ఇవ్వకూడదు, ఇంకో ఈ సైడ్కి ఇవ్వాలి. రైట్ సైడ్ 2 ఇంచ్కి ఇవ్వాలి. ఇంకోండి మీరు అక్కడ చూడొచ్చు. నేనైతే వైర్స్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇస్తుంది ప్లస్ వైర్ అనమాట. ఫిలమెంట్ బల్బ్కి ప్లస్ మైనస్ అనేది ఏమన్నది అనమాట. ఇంకోండి ఇది ఇచ్చేసుకోండి. ఇంకోండి ఇప్పుడు నేను వచ్చేసి కనెక్షన్స్ అయితే మీకు ఇంకా బాగా అబ్జర్వేషన్ ఉండడానికి ఇదిగోండి నేను కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను. ఇంకోండి చూడండి వచ్చేసి. ఇంకోండి ఇప్పుడు నేను ప్లస్ వైర్ని అయితే కట్ చేస్తారనమాట. అంటే మనకు వచ్చి మెయిన్స్ కట్ ఉందనుకోండి, దాంట్లో వచ్చేసి ఒక ఏదన్నా మీ ఇష్టమైన వైర్ని కట్ చేసి ఆ వైర్నే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి రిలే మాడ్యూల్కి అయితే ఇవ్వాలన్నమాట. ఇంకోండి ఇలాగా అప్పుడే మనకి కట్ ఆఫ్ అయితే అవుతుంది. మీరు సర్క్యూట్ ఇచ్చేటప్పుడు అయితే ప్రాపర్గా అయితే ఇవ్వాలి, లేకపోతే మనకి షార్ట్ సర్క్యూట్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో నుంచి మనకు 20 వోల్ట్స్ అయితే వస్తుంది కాబట్టి. ఇంకోండి నేను వచ్చేసి కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను. మీరేం కంగారు పడకండి. నేను వచ్చేసి మీకు వీడియో లాస్ట్ సర్క్యూట్ డయాగ్రమ్ అయితే ఇస్తాను. మీరు దాన్ని బట్టి కావాలి మీరు కూడా చేసుకోవచ్చు. ఇంకోండి నేను ఇచ్చేసాను అక్కడ. మీరు కూడా అలాగైతే ఇవ్వండి కనెక్షన్స్ వచ్చేసి. దయచేసి మన వీడియో ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోండి మనం ఇది వచ్చేసి ఆ 2 వైర్స్ అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేసిన తర్వాత ఒక సైడ్ మనం వచ్చేసి 5 వోల్ట్స్ అయితే ఇవ్వాలన్నమాట. అంతేకాకుండా ఇన్ని కూడా ఇవ్వాలి. అది వచ్చేసి ఎల్డిఆర్ సెన్సార్ని ఇంకా మీరు ఇలాగా నెగిటివ్ వైర్ పాజిటివ్ వైర్ ఇలాగా సర్క్యూట్ అయితే అరేంజ్ చేసుకోండి. మీరు ఇంకా కంగారు పడుకోండి. సర్క్యూట్ నేను వీడియో లాస్ట్ అయితే మీకు ఇస్తాను అనమాట. అదిగోండి జిఎన్డీకి జిఎన్డీ, విసిసికి విసిసి, ఇన్నికి
ఇన్ని ఇచ్చేయండి. మనకి ఒక సైడ్ నుంచి 5 వోల్ట్స్ అయితే వస్తుంది. ఒక సైడ్ నుంచి రిలే చేయడానికి 220 వోల్ట్స్ అయితే ఇవ్వాలి మనం వచ్చేసి. అదిగోండి అలాగైతే ఇచ్చేయండి కనెక్షన్స్ని. దయచేసి మన వీడియో ఎవరు చూస్తున్నారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకోండి కనెక్షన్స్ అయితే అలాగే ఇచ్చేసుకోండి. ఇంకోండి మీకు చూస్తున్నారు కదా, అలాగైతే కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి గైస్ నేను చెప్పినట్టు వచ్చేసి ఒక సైడ్ నుంచి 5 వోల్ట్స్, ఒక సైడ్ నుంచి 220 వోల్ట్స్ అయితే ఇవ్వాలి. ఇంకోండి ఇక్కడ నుంచి మనకు 5 వోల్ట్స్ వస్తుంది. అందుకే నేను 5 వోల్ట్స్ అడాప్టర్ అయితే కంపాటబుల్గా ఉంటుందని 5 వోల్ట్స్ అడాప్టర్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక పక్కన 220 వోల్ట్స్ ఇవ్వాలి రిలేకి, ఒక పక్కన అయితే 5 వోల్ట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకోండి ఇది వచ్చేసి చాలా ఈజీ మనకు. ఇంకోండి ఇప్పుడు నేను వచ్చేసి 5 వోల్ట్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను అక్కడ. ఇదిగోండి జాగ్తో మీరు అక్కడ అప్డేట్ చేస్తే నేను వచ్చేసి లైట్స్ అని ఆపిస్తాను అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను అక్కడ 220 వోల్ట్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనకి లైట్ వచ్చేసి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఎందుకంటే చీకటిగా ఉంది కాబట్టి. ఇదిగోండి లైట్ అయితే వచ్చేసి చీకటిగా ఉంది కాబట్టి అయితే ఆన్ చేస్తుంది మనకు వచ్చేసి LDR సెన్సార్. ఇదిగోండి మీరు అక్కడ చూడొచ్చు లైట్ అయితే ఆన్ అయింది. లైట్స్ అయితే ఆపిస్తాక మనకు ఆటోమేటిక్గా లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. LDR సెన్సార్ బట్టి ఉంటుంది. లైట్ ఆపేసాక మళ్ళీ మనకు ఆటోమేటిక్గా లైట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇదిగోండి లైట్స్ వేసాక మళ్ళీ అది చూసారు ఆఫ్ అయిపోయింది. ఇది స్క్రీన్ బాగుంది కదా, ఇది కూడా మనకి విజువల్గా వర్క్ చేస్తుంది. ఇంకోండి గైస్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనం వచ్చేసి కనెక్షన్స్ అయితే ఇచ్చామనుకోండి. అదిగోండి అక్కడ వచ్చేసి LDR సెన్సార్కి 2 పిన్స్ అయితే ఉంటాయి కదా, ఒక సైడ్ నెగిటివ్ వైర్స్ ఒకటేమో అడాప్టర్కి, ఒకటేమో రిలే మాడ్యూల్కి వెళ్తుంది. వాడు వచ్చేసి ఇన్నైతే ఇవ్వాలి, అది వచ్చేసి దానికైతే వెళ్తుంది అనమాట. ఇదిగోండి మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లైట్ ఆఫ్ అయితే చూడండి మళ్ళీ మనకు ఆటోమేటిక్గా లైట్ అయితే ఆన్ అయింది. లైట్లు వేసేటప్పటికి మళ్ళీ ఆ లైట్ వచ్చేసి ఆఫ్ అయిపోయింది అనమాట. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి లైట్స్ ఆఫ్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేసి లైట్ ఆన్ అయింది. లైట్స్ ఆఫ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. లైట్లు వేస్తే మనకి ఆ లైట్ అయితే ఆగిపోద్ది అనమాట. అలాగే మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ అయితే చేయండి. ఇంకా మీరు నాకు సపోర్ట్గా చేస్తే ఇంకా ముందు చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అవి చేసి నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ముందు చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ కాంపోనెంట్స్ అయితే ఆర్డర్ పెట్టాను, వచ్చాక సూపర్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తాను. మళ్ళీ 2 డేస్ పోయాక ఇంకో ప్రాజెక్ట్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మీరు వచ్చేసి నాకు వచ్చేసి ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకోండి మీరు సర్క్యూట్ డయాగ్రామ్ కావాలన్నారు కదా, ఆ సర్క్యూట్ డయాగ్రామ్ పెడతాను చూడండి స్క్రీన్ మీద. అలాగే ఇంకోటి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ బట్టి మీరు అర్థం చేసుకుని ఈ ప్రాజెక్ట్కి వెళ్తే మీరు మీ ఓన్గా అయితే చేయొచ్చు అనమాట. ఇంకోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని బట్టి చేయొచ్చు. ఇది వచ్చేసి మన సర్క్యూట్ డయాగ్రామ్. దయచేసి ఈ వీడియోని ఇస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి.